కూటమికి సంబంధించినటువంటిది మాటల తేడాలు ఈ మధ్యన కొన్ని అప్పుడప్పుడు వస్తున్నాయి. అయితే అగ్రనాయకత్వాలు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, మూడో వైపున మాధవ్ ఎవరు కూడా విభేదాలని పెంచకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే మొన్న ఏదైతే తిరుపతిలో జరిగిన మీటింగులో ఆదినారాయణ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే కమ్మటి పాలన నడుస్తోంది రాష్ట్రంలో. ఒకప్పుడు గజలమాలారెడ్డి అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చెప్పుకొచ్చారు కమ్మటి పాలన నడుస్తోందని. ఇప్పుడు అదే నడుస్తోంది. అన్ని కులాల్ని క్రోడీకరించుకుని వెళ్ళాలి అని చెప్తూ దానికి సంబంధించినటువంటి విషయం మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ అంశం తెలుగుదేశం నుండి ప్రెషర్ వచ్చినట్టుంది. దాంట్లో ఆ ప్రెషర్ని బేస్ చేసుకుని ఇప్పుడు అర్జెంటుగా నెక్స్ట్ స్టెప్ అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆదినారాయణ రెడ్డి వివరణ కోరతాము అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్ స్పష్టం చేశారు. తద్వారా ఆదినారాయణ రెడ్డి వివాదం తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్యన కాకరేపినట్టుంది, ప్రెషర్ పెరిగినట్టుంది.